నిఖిల జగముల నేలు సర్వేశ్వరా నీ దివ్య సన్నిధికి చేరవచ్చిన ఈ దీన ప్రజలను పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా 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 పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా ఆనందముతో రండి ఆహ్లాదముతో రండి ఆనందముతో రండి ఆహ్లాదముతో రండి మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా మానవ జాతికి మనుగడ మార్గము ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది తండ్రి దేవునికి ఇష్టమైనది హలో ఫ్రెండ్స్, నేను మీ ఫాదర్ రాయన్నని. బాగున్నారా? ఈరోజు మీ మధ్యకి మన రాయుపాడు గ్రామంలో డిసెంబర్ 8వ తారీఖు అనగా సోమవారం నాడు ఎంతో ఆనవాయితీగా ఘనంగా జరుపుకునే మరియమాత తల్లి అమలోదవి మాత పండుగ కొనియాడబోతున్నాము. ఆ పండుగ యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఆ దేవాతి దేవుడు పరిశుద్ధ కన్యమరియమ్మ గారి ప్రార్థన సహాయంతో తన ఆశీస్సులు మీ కుటుంబాలపై ప్రతి వ్యక్తిపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే ప్రస్తుతం రాయుపాడులో నిర్మాణములో ఉన్నటువంటి నూతన దేవాలయము ఎంతవరకు నిర్మాణం జరిగింది గమనించవచ్చు. ప్రతిరోజు కూడా ఎంతో మంది పనివాళ్ళు ఒక పండగలాగా జాతరలాగా ఈ నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నిర్మాణం ఈ రీతిగా ఈ స్థాయికి రావటానికి ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలు ఎంతో మంది ధారాళముగా వారి యొక్క కానుకలను అందించి ఈ నిర్మాణానికి మరి దోహదపడి ఉన్నారు. ఇటీవల మన గ్రామంలో మెడబల్మి రాయన్న నక్షత్రముల కుమార్తె, వాళ్ళని కేసనపల్లి రాయన్న నక్షత్రం అని కూడా గుర్తిస్తారు. వారి కుమార్తె మెడబల్మి చిన్నమ్మ టీచర్ గారు రిటైర్డు. ఆమె ఆస్తులలో ముఖ్యముగా ఒక ఇంటిని, అలాగే 9 సెంట్ల ఇంటి స్థలాన్ని, ఇంకా మరియు ఇతర కానుకలను, వాటి డాక్యుమెంట్స్ని దేవాలయానికి, నూతన దేవాలయ నిర్మాణానికి కానుకగా సమర్పించి వారి యొక్క గొప్ప త్యాగాన్ని, దాతృత్వాన్ని చాటుకున్నారు. మరి వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ, అలాగే ఇంకా దేవాలయానికి సహాయం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా దీవించాలని కోరుకుంటూ, మరియు ఇంకా మన నూతన దేవాలయానికి ఇప్పటి వరకు సుమారుగా ఒక 30 కుటుంబాలు
అక్కడ స్టెయిన్ గ్లాస్ విండోస్ అని చక్కటి అద్దాల కిటికీలను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక 16 కుటుంబాలకి 16 కిటికీలు స్పాన్సర్ చేయడానికి అందుబాటులో ఉన్నవి. ఒకవేళ మీలో ఎవరైనా అలా సమర్పించదలుచుకుంటే ఫాదర్ గారిని సమర్పించవచ్చు. పండుగ రోజున ఉదయం 5 గంటలకి మొదటి పూజ మరియు 10:30 గంటలకి మన రాయుపాడు గ్రామ రజిత జూబిలీ గురువులచే సమిష్ట పూజావళి సమర్పించబడుతుంది. మీ అందరికీ కూడా మరొకసారి అమలోదయ మాత పండుగ శుభాకాంక్షలు.